నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మరి ఈ నక్షత్రాలు తెలియని వాళ్ళు, అంటే మీ పేర్లు మొదటి అక్షరం తో కానీ, నా కానీ, నీ కానీ, ను కానీ, నే కానీ, నో కానీ, యు కానీ, యు కానీ, యు అనే అక్షరములు మీ పేరులో మొదటిగా ఉంటే ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో కొంత సామాన్యంగా ఉంటుంది. గత మాసం కన్నా ఈ మాసం చాలా బాగుంటుంది. ఈ మార్చి మాసంలో స్నేహితులతోటి వివాదాలు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఇతరులు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకుండా ఓపిక సహనంతో ముందుకు సాగండి, విజయాన్ని పొందగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా కొంచెం గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. గొడవలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి మాటలను వినకండి. మీరు సమయస్ఫూర్తితోటి నడుచుకోండి. తప్పకుండా మీ ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో జాగ్రత్త వహించుకోండి. తప్పకుండా మంచి లాభాలను పొందగలుగుతారు. మీ వెనక ఉండి మీ తిండి తింటూ మీకు సహాయం చేస్తూ సరి అయిన సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. గృహాలు కొనుగోలు చేస్తారు. గృహాలు కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గర 1కి 4 సార్లు చూసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తప్పకుండా మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవులు పోయే సూచనలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్త వహించుకోండి. మీ చుట్టూ ఉన్న వారిని ఒక కంట కనిపెట్టే ఉండండి. సినిమా రంగంలోనూ చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొంత జాగ్రత్త చాలా అవసరం. కొన్ని ప్రమాదాల వల్ల కాళ్ళు చేతులు ఇరేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఫైటర్స్ కానీ ఫైట్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. నీటి మీద చాలా జాగ్రత్తగా వహించుకోండి. ఇంకా కోర్టు వ్యవహారాలు, పోలీస్ కేసులు ఏమైనా ఉంటే అవి ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి.
ఆరోగ్య పరిస్థితుల్లో కొన్ని మార్పులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బయట ఉండేటువంటి ఆహార పదార్థాలు స్వీకరించకండి. మీరు స్వయంగా ఇంట్లో నలబియ్యం పాకం చేసుకొని తినండి. ఎందుకంటే అన్నిట్లో కల్తీలు వస్తున్నాయి కాబట్టి అనారోగ్యపరంగా మీరు ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి కనురెప్పపాట్లో కూడా ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన గొడవలు ఉన్న ప్రేమికులు విడిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అకాలంగా కోపతాపాల వలన కొంత గొడవలు ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంచెం అనుమానాస్పదమైనటువంటి కలిగించేవారు ఉంటారు, అనుమానాలు కలిగిస్తారు, మనస్పర్ధలు పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యవహారాల్లో కొంత నష్టాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విలువైన వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చేజారిపోకుండా గట్టిగా పట్టుకోండి, మీ ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోండి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలకు చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. కొంత మీకు ఉపశమనం ఉంటుంది, మీ జీవితాన్ని ఒక మలుపు తిరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, మానసిక ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే నిరుత్సాహపడవద్దు, కష్టపడండి. పై అధికారుల యొక్క మనల్ని పొందగలుగుతారు. పెట్టుబడులు పెట్టవద్దు, నష్టపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ఈ మాసంలో తొందరపాటుతనం పనికిరాదు. అప్పుల బాధలన్నీ కూడా ఒక్కోసారి ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. కోర్టు కేసులన్నీ అనుకూలంగా ఉంటాయి, విజయాన్ని సాధిస్తారు. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడే సూచనలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్న వారికి భారతీయులకు ఉద్యోగాల పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, ఉద్యోగాలకు కూడా మన మార్పులు జరుగుతాయి. ఆకస్మిక ప్రమాదాలు సృష్టిస్తున్నాయి. ఆకస్మిక ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది సంబంధాలన్నీ కూడా కొంత నట్టున్నట్లు నడుస్తాయి. అయినా కూడా మీకు స్త్రీలకు కానీ పురుషులకు కానీ మీకు అనుకున్న సంబంధాలు కుదిరేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకొని ముందుకు సాగాలి. విద్యార్థులు వీసాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఇతర దేశాలకు వెళతారు, సీట్లు సంపాదించుకోగలుగుతారు. ఇతర దేశాల ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రేమ వివాహాలు జరిగేటువంటి సూచన కూడా. ఇంకా మీకు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శివ పార్వతుల దర్శనం చేసుకోండి, శివ పార్వతుల కళ్యాణం చేయించండి. ఒక్కసారి తప్పకుండా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్న ఆయిల్స్ వాడండి, తప్పకుండా. సర్వే జనాశనం. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలను వర్తిస్తాయి. అయితే నక్షత్రాలు తెలియని వాళ్ళు మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ, ఖా, ఖా, ఖే, ఖో, గా, గీ అనే అక్షరములుగా కల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మాసం ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఓపిక సహనంతో ఉండండి, తప్పకుండా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో అందరితో కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆస్తిపరంగా అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విభేదాలు రాకుండా ఒకరికొకరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు సక్రమంగా వస్తాయి. మీకు చిన్న విభేదాలు పెద్దవిగా మారి అన్నదమ్ములు బంధువుల మధ్య దూరం అయ్యేటువంటి సూచనలు, బంధుత్వాలు బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి, ప్రేమ అనురాగాన్ని పోగొట్టుకోకండి. మీ యొక్క ప్రతిభ మీకు ఉపయోగపడుతుంది. ప్రతిభ మీ యొక్క వారికి ఉపయోగపడేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు రకరకాల వాటిల్లో విపరీతంగా పెట్టుబడులు పెడతారు, లాభాలు పొందగలుగుతారు, అద్భుతంగా ఇంట్లో ఆనందాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కొన్ని ఉంటాయి, అయినా మీరు ముందుకు సాగగలుగుతారు. బంధువులతోటి డబ్బు గురించి విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆదాయంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి కాబట్టి ఓపిక సహనంతో పట్టుదలతోటి ముందుకు సాగండి, విజయాన్ని సాధిస్తారు. అప్పులు ఇచ్చిన తిరిగి రావు. అప్పులు ఎవరికైతే ఇస్తారో అవి తిరిగి రావు. వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈఎంఐ పద్ధతిలో వాటిని తీసుకోగలుగుతారు.
కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు భయపడకండి, సమయానికి డబ్బులు అంతాయి, కట్టగలుగుతారు. తొందరపాటుతనం పనికిరాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం వలన ధన నష్టం కలుగుతుంది, సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. స్నేహితుల వలన చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ జోలికి రాకుండా చాలా జాగ్రత్త వహించుకోండి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ డబ్బులు పోవచ్చు. తొందరపడి డబ్బులు ఇవ్వకండి, ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఆలోచించకండి. కుటుంబ పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులతో సరిగా మాట్లాడకపోవడం వల్ల గొడవలు ఏర్పడే సూచనలు, స్త్రీ పురుషులను కొంతమంది ఇబ్బందులు కలిగేటువంటి విద్యార్థుల ర్యాంకులు మంచిగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచనలు, ప్రైవేటు ఉద్యోగస్తులు స్వయం కృషితో పైకి రాగలుగుతారు, అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సన్మానాలు, సత్కారాలు కూడా కొన్ని పోస్ట్ పోని అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విద్యలో అద్భుతంగా రాణించడానికి, మీ గోల్ను కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు, తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. మీ ఉద్యోగంలో ఉన్న సహాయ సహకారాలు అందించేటువంటి సహోద్యోగులు కూడా మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగేటువంటి సూచన కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా కొన్ని ఉద్యోగాల్లో మార్పులు. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి మీరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పూజించండి, పేదలకు అన్నదానాన్ని చేయండి, కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడండి, నన్ను కాంటాక్ట్ చేయండి, ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.